నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావేమో, నీ పరిస్థితులు కూడా చూస్తూ నువ్వు దిగులు పడుతూ కన్నిటి ప్రార్థన చేస్తా ఉన్నావేమో, కానీ ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరకుండా ఉంటుందంటే నువ్వు మనుషులు లక్ష్య పెట్టినట్లుగా రూపాన్ని నువ్వు లక్ష్య పెడుతున్న వ్యక్తిగా ఉంటున్నావేమో. జాగ్రత్త. ఇది మనం నేర్చుకుందాం ఏంటంటే ప్రార్థన చేసినంత మాత్రాన అది జరుగుతుందని నేను చెప్పా. కాకపోతే నీ ప్రార్థనలో నిజమైంది ఏందో దేవునికి తెలుసు. అవునా? ఇక్కడ నిలబడి ప్రార్థన చేయమంటే మంచి చేస్తా. ఇప్పుడు నా రామకృష్ణ బ్రదర్ ఉన్నాడు, మంచి అందరూ సపోర్ట్ కొట్టారు అనుకో, నెక్స్ట్ నన్ను పిలుస్తాం. నేను కూడా ఇప్పుడు అందరూ సపోర్ట్ కొట్టాను, నేను ఒక 4 మంచి పలుకులు పలకగలుగుతాను. అవునా? అవునా? కానీ అవన్నీ కూడా అక్కడ పోతాయా? ఏం పోవు. నేను రామకృష్ణ బ్రదర్ని ఓవర్కమ్ చేయడానికి, ఓవర్టేక్ చేయడానికి నేను చేస్తే తప్పితే అక్కడికి ఏం పోవు. అట్లా దేవుడు అదే చెప్తా ఉన్నాడు, మనుషులను లక్ష్య పెట్టినట్లుగా ఉండదు అని చెప్తా ఉన్నాడు. అందుగురించి హృదయాన్ని చూసే దేవుడు నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు గమనిస్తా ఉన్నాడు. నువ్వు ఆయన తట్టు తిరిగి నీకు నిజంగా నిస్వార్థంగా మంచి నమ్మకంతో విశ్వాసంతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించే దేవుడు. చదవండి బ్రదర్. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఇది నా దేవుడు నీతో నాతో కూడా చెప్తా ఉన్నాడు, నేను కోరుకున్న బిడ్డ, నేను కోరుకున్న కుమారుడు అని చెప్తా ఉన్నాడు. మనుషులు నిన్ను లక్ష్య పెడతలేరేమో, మనుషులు నిన్ను హింసిస్తున్నారేమో, నీ యొక్క మంచితనాన్ని గుర్తించలేకపోతా ఉన్నారేమో, కానీ దేవుడు నిజంగా మంచి హృదయం కలిగిన వ్యక్తులను దేవుడు ఈ దినం గమనిస్తా ఉన్నాడు. దేవుడు ఈ దినము వారి జీవితంలో కార్యాలను మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చదవండి. ఇక్కడ ఆయన శ్రమల గుండా దేవుడు దీవించినట్లు ఉందా? ఏం లేదు కదా. మంచిగా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గొర్రెల కాపరిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా పాటలు, దేవుళ్ళ పాటలు పాడుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ రాజుగా అభిషేకం చేసిండ్రా? ఇప్పటివరకైతే చేసినట్టే ఉన్నది అది. అవునా కదా? కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను ఏంటంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న వ్యక్తిగా దావీదున్నాడు. హల్లెలూయా. ఎలుగుబంటి సింహం అందరూ కూడా వాటిని పోరాడి గెలిచి ఆ గొర్రెలను కాపాడినట్లుగా తన జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకా అది కాకుండా తన వ్యక్తిగత జీవితం కూడా భయంకరమైన, అక్కడున్న ప్రజలంట ఆయన చాలా హింసించేవారంట. ఎందుకంటే దాని వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి. కొన్ని కామెంటరీస్ నేను చదివినప్పుడు దాంట్లో నేను గ్రహించినది ఏంటంటే ఆయన ఈ గొర్రెలు, ఎలుగుబంటి ఈ యుద్ధాలు తప్పితే ఇంకా వేరే ఇష్యూలు కూడా ఆయన ఎన్నో అనుభవించిండు. అయితే దేవుడు ఎన్ని పోయినా కూడా దేవుని దృష్టి దావీదు మీద ఉండి దావీదును అక్కడి నుంచి గొర్రెల కాపరి నుంచి తెచ్చి రాజుగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిగా మనం చూస్తాం.